వెల్కమ్ టు జై న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యలమంచిలి నియోజకవర్గంలో నారా లోకేష్ యువగలానికి బ్రహ్మరథం. పాదయాత్ర సందర్భంగా ప్రజల సమస్యలను విన్న లోకేష్ టీడీపీ అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తానని హామీ. ఇన్ఛార్జీల మార్పులతో కొందరికి బాధ, ఆవేదన ఉంటాయన్న సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజలకు ఏదైతే చెప్పామో అదే చేస్తున్నామని వెల్లడి. రాజకీయ పార్టీగా టీడీపీ ఉనికిని కోల్పోయిందని వ్యాఖ్య. నిరుద్యోగంలో ఏపీని దేశంలోనే నెంబర్ 1 గా నిలిపిన గనుడు జగనన్న పట్టాభిరామ్. నిరుద్యోగ వృత్తికి కూడా మంగళం పాడారని మండిపాటు. తెలంగాణ శాసనసభ స్పీకర్గా ప్రసాద్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక. బుధవారం ఉదయం నామినేషన్ దాఖలు చేసిన ప్రసాద్ కుమార్ ఒకే నామినేషన్ రావడంతో ఏకగ్రీవం. స్పీకర్ ఎన్నికను ప్రకటించనున్న ప్రొటెం స్పీకర్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే పలు నియోజకవర్గాలకు వైసీపీ ఇన్ఛార్జీలను మార్చిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ ఇన్ఛార్జీల మార్పులతో కొంతమందిలో బాధ, ఆవేదన ఉంటాయని చెప్పారు. రానున్న రోజుల్లో అన్ని సర్దుకుంటాయని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో వచ్చిన తర్వాత కానీ ఎంతో బాధ్యతగానే పనిచేశామని చెప్పారు. ప్రజలకు ఏదైతే చెప్పామో అదే చేస్తున్నామని అన్నారు. సిట్టింగ్లను మార్చడం అనేది ఎన్నికల సమయంలో జరిగే సాధారణ ప్రక్రియ అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధమేనని అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఎదురు చూడటం లేదని చెప్పారు. జగన్ కు వైసీపీ ప్రభుత్వానికి ప్రజల్లో ఎంతో ఆదరణ ఉందని, ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో విపక్షాలు ఉన్నాయని సజ్జల అన్నారు. జైల్లో ఉన్నప్పుడు ప్రపంచంలోని అన్ని రోగాలు తనకు ఉన్నాయని చంద్రబాబు చెప్పుకున్నారని, ఇప్పుడు రొమ్ములు విరుచుకుని దేశమంతా తిరుగుతున్నారని అంటున్నారని విమర్శించారు. టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయని, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలని అన్నారు. తెలంగాణలో జనసేనకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని చెప్పారు. ఒక రాజకీయ పార్టీగా టీడీపీ ఉనికిని కోల్పోయిందని, ఇప్పుడు ముఠాగా తయారైందని దుయ్యబట్టారు. అసలు ఇది వదిలి చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు చనిపోయినారన్నారు కదా, ఎంతమందికి పరిహారం ఇచ్చినారు వాళ్ళు? ఓ ఇద్దరికో ముగ్గురికి. అసలు ఆ చెక్కులు చెల్లినాయా? మేము అడగనక్కర్లేదు. ఎందుకు మా అంటే పొద్దుపోని వాళ్ళు చేసే యాక్టివిటీకే ఒక అర్థం లేనప్పుడు కేవలం ఏదో డ్రామాలు వేసి ఆయన పాదయాత్ర 3000 కిలోమీటర్లు, నాకు అదే డౌటే. అసలు నడిచినాడా లేదా, ఎక్కడికి పోయినాడా అనేది ఇవే లేనప్పుడు అవన్నీ క్వశ్చన్లు వేసుకుంటే అనేని మాకే చెప్పడానికి ఇంత ఉంది కాబట్టి దాని జోలికి పోవట్లే. కానీ ఆన్సర్ ఇవ్వాల్సింది వాళ్ళు. అసలు ఏ యాక్టివిటీ ఎందుకు చేస్తున్నారో ఏమైనా అర్థం ఉందా? జైల్లో పడినప్పుడేమో ప్రపంచంలోని రోగాలన్నీ ఆయనలో ఉన్నట్టు అన్నారా? ఇప్పుడు రొమ్ము తీసుకొని దేశం అంతా నేను తిరుగుతానంటున్నాడా? ఎక్కడి నుంచి వచ్చినా ఈ శక్తి అంతా? ఆ రోజు ఏమైంది ఉన్నట్టుండి జైల్లో పడగానే? లేదా ఆ రోజు ఆయన భార్య, కోడలు వీళ్ళంతా వీళ్ళు తిరుగుతారన్నారు, వాళ్ళు ఏమయ్యారు? ఆ రోజు తిరగాల్సిన కొడుకు అన్నాళ్ళు ఎక్కడ పడుకున్నాడు? ఈ రోజు ఉన్నట్టుండి 3 రోజుల్లో పాదయాత్ర ఎట్లా ముగిస్తున్నాడు? అలాగే తెలంగాణలో వాళ్ళు ఏం చేసినారు? తెలంగాణలో అసలు కాంగ్రెస్ను టీడీపీ గెలిపించిందని ఒకవేళ జెండాలు ఎత్తుకుంటే వాళ్ళ ఓట్లు ఎక్కువ ఉన్న సెటిలర్స్ దీంట్లో ఉన్నాయని వాళ్ళు అనుకొని హైదరాబాద్లో ఎందుకు పోయినారు? వాళ్ళు ఏమైనా చేస్తే నేను అనుకోవడం అయితే వాళ్ళకు ఆ రోజు 18లో పొత్తు పెట్టుకొని దెబ్బ కొట్టారు. ఇప్పుడు కూడా వాళ్ళని దెబ్బతీసినారని అనిపిస్తుంది. వీళ్ళు మేము కాంగ్రెస్తో ఉన్నామన్నందువల్ల మిగిలిన అందరూ ఏకమైనారేమో అనే రకమైన ఇది అక్కడ హైదరాబాద్ రిజల్ట్స్ చూస్తే అనిపిస్తుంది. జంటనగరాల రిజల్ట్స్, రాజధాని రిజల్ట్స్ చూస్తే. ఇంకో పక్క ఆయన పవన్ కళ్యాణ్ ఆయన మరి ఎక్కడైతే పోటీ చేసినాడో మరి వీళ్ళ ఓట్లందరూ ఉంటే ఎందుకు వేయించలే? కుకట్పల్లి 30,000 వస్తాయా? మిగిలిన చోట్ల అసలు 100 ఓట్ల కంటే తక్కువ ఎట్లు వచ్చినాయి? అంటే టీడీపీ వాళ్ళు ఓట్లు వేయలేదు కదా అక్కడ పవన్ కళ్యాణ్కు. మరి పవన్ కళ్యాణ్ వాళ్ళు కలిసి ఇక్కడ పోటీ చేస్తారా? ఇవి వాళ్ళు 100-200 క్వశ్చన్లు వస్తూనే ఉన్నాయి. మీరు అడగలేరు, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అడగనివ్వరు, మిమ్మల్ని రానివ్వరు దగ్గరికి. కాబట్టి మీరు అడగడానికి ఉండదు. ఆయన మాట్లాడింది మాత్రమే బయటకు వస్తుంటుంది. ఆయన క్వశ్చన్లు వేస్తుంటారు, మేము ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఏదన్నా ఆయనకు ఇప్పుడు 3 నెలల టైంలో ఉపయోగించుకోవాలంటే ఆయన సింగిల్గా అన్నా రావాలి. 175 సీట్లు మేము టీడీపీ పెడుతున్నానన్నా చంద్రబాబు రావాలి. లేదా పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడం ఆయన ఇష్టం. దాంతోపాటు సిపిఎం అన్నిటితో పెట్టుకున్నా, బీజేపీతో కలిపి పెట్టుకున్నా ఆయన ఇష్టం. ఇంకా జడ్ వరకు ఎన్ని పార్టీలు ఉంటాయి అన్నిటితో పెట్టుకున్నా ఆయన ఇష్టం. కానీ ఎవరెవరు ఏమేమి సీట్లో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో ఆయన అభ్యర్థులు ఎవరు అది తెలుసుకోవాలి. ఆ పనిలో బిజీగా ఉంటే దాని మీద ఏదో సీరియస్నెస్ వస్తుంది. అంతే తప్ప మేమేం చేస్తాడమో ఇక్కడికి తొంగి చూసుకుంటా ఇదిగో ఇక్కడ ఇది ఉంది ఇక్కడ లేనివన్నీ లేని మరకలో లేనివి చూపించాలని ప్రయత్నం చేస్తే
అదే అది ఆల్రెడీ జనం తీర్పిచ్చినారు 19లోనే నీ స్థానం ఎక్కడనేది. ఇప్పుడు అది కూడా ఉండబోదని కూడా చెప్తున్నారు. అది నిజం ఏమి ఉండడు, ఈసారి సున్నా పెద్ద గుండు సున్నా అవుతాడనేది ఆయనకాయనే చెప్పకనే చెప్తున్నట్టు అనిపిస్తుంది. అంటే మీరు ప్రకటించిన ఫస్ట్ లిస్టులో ఎస్సీలు బీసీలు టార్గెట్ చేసి వాళ్ళు లేపేశారని ఈరోజు కొన్ని మీడియాలో వార్తలు వచ్చింది. ఈనాడులో వచ్చింది ఏది ఎస్సీలు బీసీలకి నియోజకవర్గాలు లేకుండా కల్లం చేశారని ఈనాడులో ఇవాళ బ్యాన్ రెడీ. ఎస్సీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు. ఇంట్లో ఊడ్చుకునే చెత్తపైన పన్నులు వేసి వసూలు చేయడమే కాకుండా రాష్ట్రాన్ని మొత్తం చెత్త చేశారని అన్నారు. రైతు భూమి పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ ఎందుకు అని ప్రశ్నించారు. పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఆస్తికి చెందిన పుస్తకాలపై జగన్ బొమ్మ ఎందుకు వేస్తున్నారో చెప్పాలంటూ ప్రశ్నించారు. రోడ్డు గుంతలు పూడ్చేందుకు డబ్బు లేదు, కానీ ఆడుదాం ఆంధ్ర కోసం 100 కోట్లు ఖర్చు పెట్టేందుకు డబ్బులుంటాయన్నారు. ఈ ఆడుదాం ఆంధ్రాలో ఆటలో సీఎం జగన్ ఒక పక్క, రోజా ఇంకో పక్క ఆడుతుంటారేమోనని ఎద్దేవా చేశారు. మన పాస్ పుస్తకాల మీద మా బాబు ఇచ్చిన పుస్తకాల మీద ఈడు బొమ్మ వేయటమ్మా. మళ్ళీ సర్వేరాలు మన పొలం చుట్టూ సర్వేరాలు వేస్తున్నాడు. ఆ సర్వేరాయి మీద కూడా దిష్టి బొమ్మ ఫోటో. ఇంకోటి ప్రమాదం వస్తుంది సోదరులారా. ఇప్పుడు మనం భూమి కొంటాం, 6 ఎకరాల భూమి కొంటాం, డబ్బులు ఉంటాయి. ఆ భూమి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం రిజిస్ట్రేషన్ హౌస్లో. ఒరిజినల్ మనకి ఇవ్వడట, జెరాక్స్ కాపీ ఇస్తాడట. మన భూమి మీద ఆడొక్కేటమ్మా. సార్ ఇక్కడ ఏదో మోసం జరుగుతుంది సార్, చూడాలి పెద్దలందరూ కూడా. నా ఉద్దేశం ఏంటంటే ఈ ఒరిజినల్ అన్నీ తీసుకుని అప్పుడు ఇచ్చేస్తాడు వీడు. అప్పుడు మా బ్రతుకులు ఏమైపోతారు. మన భూమి మీద ఆడిపోతాను ఏంటి, నాకు అర్థం అవుతుందో. సైకో నాకు అడిగిపోతే ఏమంటామండి. ఈ చెత్త నా కొడుకులు అందరూ కూడా రాష్ట్రాన్ని చెత్త చేస్తారమ్మా. మన పిల్లల భవిష్యత్తు పోతుంది. మేము ఉంటాం పోతాం, ఎన్నాళ్ళు ఉంటాం రాజకీయాల్లో, ఎన్నాళ్ళు ఉంటామమ్మా. ఆపద వచ్చిన తర్వాత ఏదో మంచి పని చేయాలి కదా. రోడ్లు చూస్తే ప్రతి దగ్గర బొక్కలకి అప్పుడు డబ్బులు లేవు వీడికి. రేపట్ట ఆడుకుందాం రా అంట ప్రోగ్రాం, మళ్ళీ ఆడదాం ఆంధ్ర అంట 20 రోజుల ప్రోగ్రాం. దానికే 100 కోట్లు కేటాయింపు. ఏడు ఎవరు ఆడతారు ఆటలు? రోజు ఒక పక్కన ఈడికి ఒక పక్కన బంతులు కూడా ఉంటారు. ఇలాగా ఎలా ఇష్టం వచ్చిన చేస్తారమ్మా. దయించి సోదరులారా, సోదరిమణులారా, యువకులారా ఒకసారి ఆలోచించండి. ఎంతో బాగా చదువుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టారు. ఎంతో మంది చదువుకుంటున్నారు. చదువుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు ఉద్యోగాలు లేకుండా. ఓయే జగన్మోహన్ రెడ్డి, నువ్వు వచ్చిన తర్వాత ఒక ఇండస్ట్రీ తెచ్చావా, ఒక ఫ్యాక్టరీ తెచ్చావా? ఉన్న స్టీల్ ప్లాంట్ అమ్మేస్తా ఉంటే నోరు మూసావు. ఇప్పుడు మాట్లాడేవా? ఉన్న ఫ్యాక్టరీలు పోతున్నాయి పక్కన తెలంగాణ దేశం. సిగ్గులేదా నీకు ముఖ్యమంత్రి గారు చెప్పుకోవడానికి? బీసీలకి రాజకీయ అధికారం ఇవ్వాలా, ఇచ్చి తీరాలని చెప్పి మొట్టమొదటి నిర్ణయించిన మహానుభావుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎన్టీ రామారావు గారు. దాన్ని చంద్రబాబు నాయుడు ఫాలో అవుతున్నారు. రేపు రాబోయే రోజుల్లో మన యువ నాయకుడు కూడా ఫాలో అవుతారు. దాంట్లో అనుమానమే లేదు. అప్పటి వరకు బీసీలు అంటే సేవకులుగా ఉన్నాం మనం. అటువంటిది ఎంతో మందిని ఎమ్మెల్యేలని, ఎంపీలని, మన స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన మహానుభావులు కల్పిస్తే కొన్ని వేల మందికి బీసీలు రాజకీయాలకు వచ్చే అవకాశం మహానుభావుడు కల్పిస్తే ఈ దుర్మార్గు నా కొడుకు, సైకో నా కొడుకు ఆ జీవోను రద్దు చేసి సుమారు కొన్ని వేల మందికి బీసీలకి పదవులు లేకుండా చేసినాడు దుర్మార్గుడు. ఈడన్ని మాట్లాడతాడు. ఇప్పుడు అంటాడు నా బీసీలు, నా ఎస్సీలు అంటాడు. ఏది ఎస్సీలు ఏడో చేసేవాడు అడుగుతున్నాను ఇవాళ. మొన్న ఎవడో మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయాలో చెప్తాడు. అసలు ఎందుకు ఓటు వేయాలి రా అని అడుగుతున్నాను నేను. ఏం చేసి అడుగుతున్నాను? ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి దుర్మార్గులు రా మీరు. నీకెందుకు రా ఓటు వేయాలి? మేము బీసీలకి ఆదరణ కార్యక్రమం పెడితే చంద్రబాబు నాయుడు గారు ఎంతో మందికి నీకు ఏం కావాలని చెప్పి అడిగి మరీ ఇచ్చాం. మనం మీ అందరికీ తెలిసే విషయం. అడిగి మరీ ఇచ్చాం. మత్స్యకారులకు కానీ, యాదవ కులస్తులు కానీ చాలా ఉన్నాయి. మన బీసీలు చాలా కులాలు ఉన్నాయి. అందరికీ కూడా పేరును అడిగి చంద్రబాబు నాయుడు ఇస్తే ఏమంటే ఆదరణ కార్యక్రమం అమలు చేయవచ్చు కదా. తీసి పారేసాడు. చంద్రబాబు ఇచ్చాడు కాబట్టి తీసి పారేసాడు. ఏడిచ్చావు నువ్వు? రాజధాని రాష్ట్రం చేసావు. పోలవరం వస్తే మన ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది, అది లేకుండా చేసావు.
ఈవేళ మళ్ళీ ఓటు 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 ఇది ఎన్నికలాంటి ఓటు అని అడుగుతాను నేను. ఎర్రగొండపాలెం సిఐ ఎస్ఐల కబంధ హస్తాల్లో చిక్కుకొని చనిపోయిన మోజెస్ కు 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాల్సిందిగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య డిమాండ్ చేశారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వం దళితుల శవాలతో బేరసారాలు చేయడం అత్యంత బాధాకరమన్నారు. దళితుల శవాలను పక్కన పెట్టుకుని బేరసారాలు సెటిల్మెంట్లు చేస్తున్న కొందరు మంత్రులు చనిపోయిన వ్యక్తి బతుకునా అంతకంటే ఎక్కువ సంపాదించలేడని చెప్పడం చాలా ఘోరమైన విషయమన్నారు. జగన్ పాలనలో దళితుల శవాలకు ధర కట్టడం ఇదిక్కిన న్యాయమని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్లో మోజెస్ అనే దళితుడు ఆత్మహత్య చేసుకునేందుకు పురిగొల్పిన ఎస్ఐ సీఏలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దళితుల శవాలతో బేరసారాలు చేస్తున్నది ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం. దళితుల శవాలతో బేరసారాలు చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. దళితుల శవాలను ప్రక్కన పెట్టుకొని సెటిల్మెంట్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్లో ఉన్న దళిత మంత్రులు కొంతమంది దళితుల శవాలను పక్కన పెట్టుకొని సెటిల్మెంట్ చేస్తున్నారు, ఫైనలైజ్ చేస్తున్నారు. అంటే దళితుల శవాలకు ఏమంటారు, దానికి శవాలని ధర కడుతున్నారు, బేరం పెడుతున్నారు. ఎంత అన్యాయం అండి, ఎంత దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే తెలుగుదేశం పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. మొన్న ఎర్రగొండపాలెంలో, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఆత్మహత్య చేసుకొని చనిపోయిన పోలీస్ స్టేషన్లో ఆత్మహత్యకు పాల్పడి చనిపోయిన మోజెస్, అతని ఆత్మహత్యకు, అతని మరణానికి కారణమైన ఆ ఎర్రగొండపాలెం సిఐ, ఎర్రగొండపాలెం ఎస్ఐలను వెంటనే 306 ఐపీసీ 306 ఐపీసీ అతన్ని ఆత్మహత్యకు పురుగొల్పినందుకు, ఆత్మహత్య చేసుకునే విధంగా అతన్ని ఉసిగొల్పినందుకు వాళ్ళిద్దరిని కూడా 306 ఐపీసీ కింద, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద సిఐని ఎస్ఐని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే మంత్రి అక్కడ సురేష్, అక్కడ స్థానిక శాసనసభ్యుడు, మంత్రి కూడా, సందర్భం కనుక చెబుతున్నాను, అతను ఆ కులస్తుడే. మోజెస్, చనిపోయిన మోజెస్ సంబంధించిన మాదిగ కులస్తుడే అతను కూడా. కానీ ఏమాత్రం కూడా అంటారు, జనం వాడుకలో ఉంటుంది, బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అని. కానీ ఈ మంత్రి విషయంలో అదేమి ఉపయోగపడలా. ఏదో ఇస్తా ఉన్నారు కదా, తీసుకొని వెళ్ళిపోండి కాముగా నోరు మూసుకొని. మంత్రి సురేష్ గారన్న మాటలు అటా ఇవి. వాళ్ళు ఏదో ఇస్తున్నారు కదా, తీసుకొని వెళ్ళిపోండి. వాడు బ్రతుకున్నా కూడా ఇంత సంపాదించలేరు కదా అని మంత్రి గారు మాట్లాడుతున్నారట. ఇది న్యాయమా మంత్రి గారు అని చెప్పి అడుగుతున్నా. మీకు సిగ్గుగా లేదా మంత్రి గారని అడుగుతున్నా. ఈ వర్గాలకు సంబంధించిన వ్యక్తిగా, దళిత వర్గానికి చెందిన నాయకుడిగా, మంత్రిగా మీకు సిగ్గు అనిపించట్లేదు? వాళ్ళు ఇచ్చే డబ్బు తీసుకొని కాముగా ఉండాలా? ఆ మోజెస్ బ్రతుకున్నా కూడా. తెలంగాణ శాసనసభ స్పీకర్ గా ఎమ్మెల్యే ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ ప్రక్రియ సాయంత్రం ముగిసింది. ఒకే నామినేషన్ రావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. బుధవారం ఉదయం ప్రసాద్ కుమార్ తన నామినేషన్ పత్రాలను శాసనసభ కార్యదర్శికి సమర్పించారు. నామినేషన్ దాఖలు సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ ప్రసాద్ కుమార్ నామినేషన్ ప్రతిపాదిస్తూ సంతకం చేశారు. గురువారం నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు సభలో స్పీకర్ ఎన్నికపై ప్రోటెం స్పీకర్ మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటన చేస్తారు.
యువనేత నారా లోకేష్ చేపట్టిన యోగులం పాదయాత్రకు యలమంచిలి నియోజకవర్గంలో జనం బ్రహ్మరథం పట్టారు. 221వ రోజు యోగులం పాదయాత్ర నక్కపల్లి శివాల నుంచి బుధవారం ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం భోజన విరామాంతరం పులకుర్తి వద్ద పాదయాత్ర యలమంచిలి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా లోకేష్ కు కనీవిని ఎరుగని రీతిలో ఘన స్వాగతం లభించింది. యలమంచిలి ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జ్ సుందరపు విజయ్ నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు యువనేత లోకేష్ కు అపూర్వ స్వాగతం పలికారు. భారీ గజమాలలు, డప్పు శబ్దాలు, కోలాటం, బారసంచా మూతలతో పులకుర్తి గ్రామం దద్దలిరింది. యువనేతకు మహిళలు, యువకులు నీరాజనాలు పట్టగా టీడీపీ, జనసేన కార్యకర్తలు కేరింతలు కొట్టారు. లోకేష్ రాకతో యలమంచిలి నియోజకవర్గ శివార్ల వద్ద జాతీయ రహదారికి కిలిసిపోయింది. యువనేతను చూసేందుకు జనం రోడ్ల వెంట బారులు తీరారు. యలమంచిలి శివారు ప్రాంతం జాతరను తలపించింది. ఏపీ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల వస్తారేమోనని వైకాపాలోని అసంతృప్తి నేతలంతా చూస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. టీడీపీతోనూ చాలా మంది టచ్లో ఉన్నారని చెప్పారు. గుంటూరులో మీడియాతో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్సీపీలో ఇన్ఛార్జీల మార్పుపై ప్రజలంతా నవ్వుకుంటున్నారని, వారి ఆకృత్యాలను వేరే నియోజకవర్గం భరించాలా అనే చర్చ ప్రజల్లో ఉందన్నారు. ఉద్యోగుల మాదిరిగా ఇష్టారీతర నేతలను బదిలీ చేసుకుంటున్నారని విమర్శించారు. ఇన్ఛార్జీల మార్పుతో వైకాపా ఓటమిని జగన్ ముందే అంగీకరించారని నక్కా ఆనందబాబు అన్నారు. ఎన్ని మార్పులు చేసినా ప్రజాగ్రహం నుంచి జగన్ తప్పించుకోలేరని చెప్పారు. ఐక్ప్యాక్ వాలంటీర్లతో నడిచే స్ట్రక్చర్ వైకాపాదని, కార్యకర్తల బలం ప్రజారానంతతో నడిచే పార్టీ టీడీపీ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి ఎస్సీ నియోజకవర్గంలో జగన్ షాడో ఎమ్మెల్యేలదేనని పెత్తనమని నక్కా ఆనందబాబు ఆరోపించారు. నీ బాబాయిని చంపేసినాడు రాజకీయం కోసం, కోడికత్తి డ్రామా ఆడినాడు రాజకీయం కోసం. నీ బాబాయిని చంపేసి ఆ కేసు ఆయన కూతురు సునీత గారి మీద నెట్టేయాలి, వాళ్ళ అల్లుడి మీద నెట్టాలని చూసినాడు. ఇవాళ వాళ్ళు నిన్ను చూస్తే భయపడిపోతా ఉన్నారు. వాళ్ళకే రక్షణ లేదు. ప్రజలకేం విశ్వాసం ఉంటుంది నీ మీద? ఇవాళ నీ పార్టీలో అసంతృప్తులందరూ కూడా మూడో పార్టీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ షర్మిల ఏమైనా వస్తుందేమో అని చెప్పి. ఇవాళ మంగళగిరి ఎమ్మెల్యే రాజీనామా చేసినా, రాజీనామాకి సిద్ధంగా ఉన్న ఒంగోలు ఏదో ఆ విధంగా మీరు ఆపుతున్నా, ఇట్లాంటి చాలామంది నీ కుటుంబంలోనే జరగబోతా ఉంది, రచ్చ జరగబోతా ఉంది. అటువైపు చూస్తూ ఉన్నారు, ఏం జరిగిద్దో చూద్దామని చెప్పి. దీన్ని ఏమర్చడానికి ఎన్ని జిమ్మికులని చేస్తా ఉన్నావు. చేసుకో, నీ పార్టీ నీ ఇష్టం, ఎవరినన్నా పెట్టుకో. ఎవరిని పెట్టుకున్నా ఒకటే, ప్రజాభిప్రాయం పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. నిన్ను భరించే పరిస్థితిలో ఈ రాష్ట్రం లేదు, రాష్ట్ర ప్రజలు లేరు, సిద్ధంగా లేరు. నాశనం అయిపోయింది రాష్ట్రం. 20 సంవత్సరాలు వెనక్కి పోయింది. ఈ పరిస్థితుల్లో ఇవాళ సింగిల్ డిజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఏ సర్వే చెప్పినా ఏ చెబుతున్నారు, ఇవన్నీ నీకు తెలుసు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు మొత్తం కూడా ఏదో మసిపూసి మారేడుకాయ చేయడానికి అటు ఇటు షఫలింగ్ చేసి ఏదో షో చేస్తూ ఉన్నావు. దీంతో ఇవన్నీ కూడా నువ్వు ఎన్ని చేసినా కూడా ప్రజలు మీ పార్టీకి ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరు. వైనాట్ 175 కాదు, నీకు 0 రాబోతా ఉంది. పులివెందులో కూడా నువ్వు ఓడిపోతావు. ట్రాన్స్ఫర్లు వీళ్ళని చేయటం కాదు, నువ్వు కూడా ట్రాన్స్ఫర్ అక్కడి నుంచి ఎక్కడికన్నా. నువ్వు ఓడిపోయావు. ఆల్రెడీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పులివెందులో ఓడిపోయావు కాబట్టి నువ్వు కూడా ట్రాన్స్ఫర్ చూసుకోవటన్నా. ప్రభుత్వ అధికారులను ట్రాన్స్ఫర్ చేసినట్టు మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు, అటు ఇటు. ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఒక మంత్రిగా చేసిన వాళ్ళని నువ్వు నియోజకవర్గాలు మార్చేస్తా ఉన్నావంటే వాళ్ళు ఇక్కడ ఫెయిల్ అయినట్టే కదా. అసలు ముఖ్యమంత్రి జగన్ సాధించిన ఘనతలతో రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని టీడీపీ నేత పట్టాభిరామ్ విమర్శించారు. నిరుద్యోగ రేటులో ఏపీని దేశంలోనే నెంబర్ 1గా నిలిచిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని అన్నారు. మన దేశంలోని పట్టభద్రుల్లో ఎక్కువగా నిరుద్యోగులు ఏపీలోనే ఉన్నారని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ నివేదికలో వెల్లడైందని చెప్పారు. 24% నిరుద్యోగ రేటుతో బీహార్ను ఏపీ మించిపోయిందని విమర్శించారు. నిరుద్యోగుల రేటు తెలంగాణలో 16.6%గా, తమిళనాడులో 16.3%గా, బీహార్లో 16.6%గా, కేరళలో 19.8%గా ఉందని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగ రేటు పెరగడానికి జగన్ అసమర్థతే కారణమని పట్టాభిరామం దుయ్యబట్టారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క ఘనతలు, ఆయన సాధించినటువంటి ఘనతలు ప్రతిరోజు కూడా మనం తలదించుకునే విధంగా ఉంటాయి. సాధారణంగా మన రాష్ట్రం ఏ రంగంలో అయినా ఇదిగో ఈ రకంగా ఘనత సాధించింది,
ఇంత మంచి పేరు తెచ్చుకుంది అని గర్వంగా చెప్పుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి సాధారణంగా. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆ రకంగానే రకరకాలుగా వివిధ రంగాల్లో ఇదిగో మా రాష్ట్రం ఎంత గొప్పగా ఉంది అంత గొప్పగా ఉందని చెప్పి గర్వంగా మనం చెప్పుకుని తిరిగేవాళ్ళం. కాలర్ ఎగరేసుకుని నిలబడేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ ఏ రోజు ప్రధాన వార్త చూసినా కూడా మన సిగ్గుతో తలదించుకునే విధంగానే వార్తలు ఉంటూ ఉన్నాయి, వాస్తవాలు ఉంటూ ఉన్నాయి, వివిధ కేంద్ర ప్రభుత్వ నివేదికలు ఉంటూ ఉన్నాయి. వివిధ రంగాల్లో రాష్ట్రం ఎంత అధ్వానంగా మరి తన పనితీరు ప్రదర్శిస్తూ ఉందో ప్రతిరోజు కూడా మనం నిత్యం పేపర్లలో చదువుతూనే ఉంటాం. మరి ఆ కోవలోనే ఈరోజు మళ్ళీ మనం ఒక కొత్త నివేదిక యొక్క ఫలితాలు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఏదైతే మరి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా నిర్వహించినటువంటి ఈ సర్వే ఏదైతే ఉందో మరి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్లానింగ్ వారు నిర్వహించినటువంటి ఈ సర్వే, ఆ సర్వే నివేదిక తాజా నివేదికలో కొత్తగా ఒక అంశం ఏం బయటపడిందంటే దేశంలోనే మరి అత్యధికంగా చదువుకున్న యువతలో నిరుద్యోగులు అత్యధికంగా ఉన్నది మన రాష్ట్రంలోనే అని చెప్పి ఈరోజు వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్. నిరుద్యోగంలో నెంబర్ 1, పట్టభద్రుల నిరుద్యోగంలో బీహార్ని మించిపోయిన ఏపీ, అత్యధికంగా రాష్ట్రంలో 24% నిరుద్యోగిత, కేంద్ర ప్రభుత్వ వార్షిక నివేదికలో బహిర్గతం. 24% అంటే చదువుకున్న యువతలో, గ్రాడ్యుయేట్స్ అయిన యువతలో 24% నిరుద్యోగత. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 24% అండి గ్రాడ్యుయేట్ యూత్లో, విచ్ ఈజ్ ద హైయెస్ట్ ఇన్ ద కంట్రీ, దేశంలోనే అత్యధికం. మరి అటువంటి గొప్ప ఘనకార్యాన్ని మరి మన రాష్ట్రం సాధించినట్టు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వారు గణాంకాలు చాలా స్పష్టంగా వాళ్ళు వెల్లడించారు. మిగతా అనేక రాష్ట్రాలతో మనం పోల్చుకున్నట్లయితే, ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రం చూసినట్లయితే పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 16.6% మాత్రమే మరి చదువుకున్న యువతలో నిరుద్యోగ రేటు అన్ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్ ఉంది. తమిళనాడులో 16.3% ఉంది, కేరళలో 19.8% ఉంది, బీహార్లో 16.6%, కేవలం 16.6% బీహార్లో ఉంది. ఆ రకంగా మనకంటే కూడా అన్ని రాష్ట్రాలు కూడా చాలా తక్కువ అన్ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్ రేట్తో. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్లపై మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని హోల్సేల్ గా వైసీపీ అమ్మేయడాన్ని ప్రారంభించిందన్న మనోహర్ వ్యాఖ్యలపై అమర్నాథ్ స్పందిస్తూ మనోహర్ ఒక పొలిటికల్ బ్రోకర్ అని అన్నారు. ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి అయితే ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్న నాదెండ్ల మనోహర్ అజ్ఞానవాసి అని ఎద్దేవా చేశారు. జగన్ తీసుకునే నిర్ణయాలను ఎవరూ అతీతులు కారని అమర్నాథ్ అన్నారు. అమర్నాథ్ అవసరం లేదు అనుకుంటే తనను కూడా తీసేస్తారని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీల కంటే లక్షలాది మంది కార్యకర్తలే ముఖ్యమని అన్నారు. భవిష్యత్తులో చాలా మార్పులు ఉంటాయని చెప్పారు. జగన్ తమకు టికెట్ ఇవ్వకపోతే పార్టీ జెండా పట్టుకుని తిరుగుతామే తప్ప తమకు మరో ఆలోచన ఉండదని అన్నారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమాలు. ఇందులో హెడ్డింగ్ ఏంటంటే వైసీపీ క్లియరెన్స్ సేల్ మొదలుపెట్టింది అనేటువంటిది దీనికి హెడ్డింగ్. ఇది మాట్లాడింది ఎవరు? జనసేనలో ఉన్నటువంటి ఒక పొలిటికల్ బ్రోకర్. ఎవరు? తెలుగుదేశం పార్టీని జతపరచాలని, తెలుగుదేశం పార్టీని దగ్గర చేయాలి జనసేనకి, లేదా జనసేనని తీసుకెళ్లి హోల్సేల్గా తెలుగుదేశం పార్టీకి అమ్మేయాలనేటువంటి దానికి మధ్యవర్తిగా వ్యవహరించినటువంటి ఒక పొలిటికల్ బ్రోకర్ చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్ పదవి చేశాడు. ఏదో కాస్త కూస్త జ్ఞానం ఉందని చెప్పి అనుకున్నాం. కొంచెం అన్నా మాట్లాడేటప్పుడు కొన్ని వాస్తవాలు, సరే ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీని విమర్శించేటువంటి అవకాశం ప్రజాస్వామ్యం ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఇచ్చింది. కానీ ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు. వాళ్ళ నాయకుడేమో అజ్ఞాతవాసి, ఈయనేమో అజ్ఞానవాసి. ఇందులో రెండు అంశాలకు సంబంధించి
ఒకటి నియోజన్ ప్రాపర్టీస్ హిందూపూర్కి సంబంధించినటువంటి 350 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని క్విడ్ ప్రోకో కింద ఈ ప్రభుత్వం వారికి కట్టబెట్టింది అనేటువంటిది వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇందులో ఏం రాశాడు? నియోజన్ ప్రాపర్టీస్ లిమిటెడ్ అనే సంస్థకు వైఎస్ఆర్ ప్రభుత్వం అంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో 350 ఎకరాలు కేటాయించింది. కరెక్టే. 2019లో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత భూములు వెనక్కి ఇచ్చేయాలని వెంటపడటంతో వాళ్ళు కోర్టుకు వెళ్ళారనేటువంటి ఒక అబద్ధాన్ని వారు ఇందులో రాశారు. ఎందుకు ప్రజల్ని తప్పుదోవ పట్టించి ప్రభుత్వం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద బురజల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి 2005-6 ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అత్యంత వెనుకబాటు ప్రాంతమైనటువంటి రాయలసీమ ప్రాంతంలో హిందూపూర్లో ఒక 350 ఎకరాల భూమిని వారికి కేటాయిస్తే ఎపరల్ పార్క్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ రోజు ఏపీఐసి ద్వారా వారికి కేటాయించడం జరిగింది. కేటాయించినప్పుడు కూడా ఎస్సీజెడ్గా మాకు కావాలని చెప్పి ఆ సంస్థ కోరితే వారి కోరికని మన్నించి ఇచ్చినటువంటి సందర్భం. 2006 అయిన తర్వాత దాంట్లో ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి దానికి ఏపీఐసి కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అనేక సదుపాయాలు, దానికి అప్రోచ్ రోడ్స్ కానీ లేదా ఇతర ఫెసిలిటీస్ అన్నీ క్రియేట్ చేస్తామన్నటువంటి మాట ఇవ్వడం జరిగింది. ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి 2000 ప్రభుత్వంతో చర్చించి ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచుతామని మహిళలకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. సిద్దిపేటలోని మోడల్ బస్టాండ్ను మంత్రి బుధవారం సందర్శించారు. మహిళలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా మహిళలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వచ్చి వారం రోజులే, అంతకుముందు ఆర్టీసీని చంపేసారు. ఈ ఆర్టీసీని బలోపేతం చేస్తాం. గవర్నమెంట్ ఆలోచన, మా ముఖ్యమంత్రి గారి ఆలోచన, మంత్రులందరూ ఆలోచన. ఆర్టీసీ ప్రజలకు ఉపయోగపడుతుంది. రోజు 45 లక్షల మంది ప్రయాణం చేస్తారు. ఇలా 45 లక్షల మంది మహిళలు ఫ్రీ అయిన వరకు ఇంకా 10 లక్షల మంది పెరిగారు అనుకో, బస్సులు కావాలి కదా. ఫ్రీగా వచ్చినాక 5-10 లక్షలు పెరిగి ఉండొచ్చు. ప్రభుత్వం 15 రోజుల తర్వాత దాన్ని సమీక్షించుకుంటుంది అంటున్నా. సమయం కావాలి నాకు కూడా. స్కీమ్ స్టార్ట్ చేయకముందు ఎట్లా తెలుస్తుంది నాకు కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. యలమంచిల నియోజకవర్గంలో నారా లోకేష్ యువగలానికి బ్రహ్మరథం. పాదయాత్ర సందర్భంగా ప్రజల సమస్యలను విన్న లోకేష్ టీడీపీ అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తానని హామీ. ఇన్ఛార్జీల మార్పులతో కొందరికి బాధ, ఆవేదన ఉంటాయన్న సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజలకు ఏదైతే చెప్పామో అదే చేస్తున్నామని వెల్లడి. రాజకీయ పార్టీగా టీడీపీ ఉనికిని కోల్పోయిందని వ్యాఖ్య. నిరుద్యోగంలో ఏపీని దేశంలోనే నెంబర్ 1గా నిలిపిన గనుడు జగనన్న పట్టాభిరామ్. నిరుద్యోగ వృత్తికి కూడా మంగళం పాడారని మండిపాటు. తెలంగాణ శాసనసభ స్పీకర్గా ప్రసాద్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక. బుధవారం ఉదయం నామినేషన్ దాఖలు చేసిన ప్రసాద్ కుమార్ ఒకే నామినేషన్ రావడంతో ఏకగ్రీవం. స్పీకర్ ఎన్నికను ప్రకటించనున్న ప్రొటెం స్పీకర్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జై న్యూస్.